Hello and andariki namaskaram. Welcome back Gopi I Technology. In this video we have discussed sixth video. Before we starting part 6 video, what is the agenda of this video? Okay, we will let you know. Okay, what is the agenda of this video? Why do we use SQL? ఓకే, అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలుసు. ఈ ఎస్క్యూఎల్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం ఈ ఎస్క్యూఎల్లో క్వెరీస్ని మనం స్టోర్ చేసినటువంటి డేటాని డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవడానికి అండ్ అలాగే మ్యానిపులేట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నామా, ఇంక ఏ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం స్టోర్ చేసినటువంటి డేటాని టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తున్నాం. సో ఈ టేబుల్లో మనం రోస్ని ఏమన్నా చేంజ్ చేయొచ్చా, కాలమ్స్ యొక్క నేమ్స్ని చేంజ్ చేయొచ్చా, లేదా మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్లో ఈ పర్టికులర్ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి ఎస్క్యూఎల్ క్వెరీ అనేది యూజ్ అవుతుందా, ఓకేనా, చేంజ్ చేయడానికి యూజ్ అవుతుందా, డిలీట్ చేయడానికి యూజ్ అవుతుందా, ఇంకా ఏ పర్పస్లో ఈ ఎస్క్యూఎల్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నది అసలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈజ్ వైడ్లీ recognized as the most popular standard language work on database. ఓకేనా, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ స్టాండర్డ్ లాంగ్వేజ్ టు వర్క్ ఆన్ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని స్టోర్ చేయడానికి మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని పాపులర్ అవుతుంది. అండ్ అలాగే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ హెల్ప్స్ టు మేక్ డేటాబేస్ అండ్ టేబుల్స్. ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ని అండ్ అలాగే డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ కెన్ యూస్ టు అలౌ యాక్సెస్ డేటా ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, అండ్ అలాగే ఎస్క్యూఎల్ కెన్ యూస్ టు అలౌస్ డిస్క్రైబ్ ది డేటా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఆ టేబుల్లో మనం ఎటువంటి వాల్యూస్ ఇవ్వకుండా ఓన్లీ కాలమ్స్ యొక్క నేమ్తో మనం స్టోర్ చేసుకున్నట్టే ఆ కాలమ్స్ యొక్క నేమ్స్ యొక్క డిస్క్రైబ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్ కాలమ్స్తో నేమ్స్ అనేవి క్రియేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనే కాలమ్ని క్రియేట్ చేసాం టేబుల్లో. సో ఆ ఇంటి యొక్క డిస్క్రిప్షన్, అసలు ఆ ఇంటి అన్నది ఏంటి, మనం డిస్క్రిప్షన్ కనుక తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం డిస్క్రిప్షన్ అనే క్వెరీ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనే నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి మనం నెంబర్స్ అనేది స్టోర్ చేసానో మనం డిస్క్రిప్షన్లో స్పెసిఫై చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ డిస్క్రైబ్ అనే క్వెరీని యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ అలాగే ఎస్క్యూఎల్ క్యాన్ యూస్ టు అలౌస్ క్రియేట్ అండ్ డ్రాప్ ది డేటాబేసెస్ అండ్ టేబుల్స్. ఓకేనా, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడానికి కానీ ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి ఎంతైతే యూజ్ అవుతుందో మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ని టేబుల్ని కూడా డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, అండ్ అలాగే ఎస్క్యూఎల్ కెన్ యూస్ టు అలౌ క్రియేట్, వ్యూ, స్టోర్డ్ ప్రొసీజర్ ఫంక్షన్స్ ఇన్ ది డేటాబేసెస్. ఓకేనా, డేటాబేస్లో మనం స్టోర్ చేసేటువంటి డేటాని ప్రొసీజర్ మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే ఏ ఫంక్షన్స్ని ఏ టైప్లో యూజ్ చేయాలి, ఏ ఆపరేషన్స్లో మనం యూజ్ చేయడానికి మనకి విజిబుల్ అవుతుంది, మనకి ఎస్క్యూఎల్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, అండ్ అలాగే ఎస్క్యూఎల్ కెన్ ఎగ్జిక్యూట్ క్వెరీస్ అగెన్స్ట్ ది డేటాబేసెస్. అండ్ అలాగే ఎస్క్యూఎల్ క్వెరీస్ని యూజ్ చేసుకొని ఓకేనా మన డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎస్క్యూఎల్ని మనం యూజ్ చేసుకొని డేటాబేస్లో కానీ టేబుల్స్లో కానీ డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనకి ఎస్క్యూఎల్ యొక్క ఇన్సర్ట్ క్వెరీ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ని కానీ టేబుల్ కానీ డిలీట్ చేయాలనుకుంటే మనం డిలీట్ అనే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక డేటాని అప్డేట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టేబుల్లో ఇన్సర్ట్ చేసినటువంటి నేమ్ని చేంజ్ చేయాలి అన్నప్పుడు మనం అప్డేట్ అనే క్వెరీని యూజ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా మనం ఎస్క్యూఎల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ అలాగే ఎస్క్యూఎల్ కెన్ యూజ్ టు వ్యూ ది డేటాబేసెస్ అండ్ టేబుల్స్ ఇన్ డేటాబేసెస్. ఓకే, ఎస్క్యూఎల్ కెన్ స్టోర్ ది డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మేట్. ఓకేనా, ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం డేటాని టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తున్నాము.
ఈ టేబుల్ అనేది మనకి రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోస్ అండ్ కాలమ్స్ టేబుల్లో మనం ఒక కాలంలో మనం పర్టికులర్గా డూప్లికేట్ వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయకూడదు అన్నప్పుడు మనం కన్స్ట్రైంట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకేనా. నాట్ నల్లు కానీ, ఫారెన్ కీ కానీ, ప్రైమరీ కీ కానీ, చెక్ కానీ ఇలాంటి కన్స్ట్రైంట్స్ని యూజ్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ డేటాని మాత్రం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ కన్స్ట్రైంట్స్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్లో ఒక రోలో కానీ ఒక టేబుల్లో కానీ ఏమన్నా చేంజ్ చేయాలి, లేదా ఏమన్నా వాల్యూస్ అనేది చేంజ్ చేయాలి, లేదా పర్టికులర్ రో అనేది కానీ పర్టికులర్ కాలం అనేది కానీ డిలీట్ చేయడానికి కానీ డ్రాప్ చేయడానికి కానీ మనకి క్లాజెస్ అనేవి యూజ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లాజెస్ వచ్చేసేపటికి వేర్ క్లాజ్, ఆర్డర్ బై క్లాజ్, గ్రూప్ బై క్లాజ్, హ్యావింగ్ క్లాజ్, టాప్ క్లాజ్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లాజ్ ఒక్కొక్క క్లాజ్ అనేది ఒక్కొక్క ఆపరేషన్కి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ క్లాజ్ కనుక మనం యూజ్ చేసిన మనం స్టోర్ చేసినటువంటి టేబుల్లో మనకు 10 ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 వాల్యూస్ని కనుక స్టోర్ చేసినట్టయితే ఓన్లీ మనకు ముందున్నటువంటి టాప్ 5 వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈ టాప్ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఎన్ని వాల్యూస్ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ టాప్ క్లాస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ అలాగే గ్రూప్ బై క్లాజ్. సో ఈ గ్రూప్ బై క్లాజ్ యొక్క యూజెస్ వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ చేసినటువంటి టేబుల్లో సిమిలర్ గ్రూప్ ఆఫ్ డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ సిటీ నేమ్తో మనం డేటా సో మెనీ డేటా అనేది స్టోర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ నేమ్తో ఉన్నటువంటి సిటీస్ యొక్క డేటాని మనం ఈ గ్రూప్ క్లాజ్ యూజ్ చేసుకొని ఈ సిటీ నేమ్తో ఉన్నటువంటి డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి గ్రూప్ బై క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే ఆర్డర్ బై క్లాజ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనకి విజిబుల్ అవడానికి మన డేటా అనేది ఆర్డర్ బై క్లాజ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వేర్ క్లాజ్. ఓకేనా. ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ బేస్ చేసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ 10 రోస్ కనుక మన టేబుల్లో ఉన్నట్టయితే ఈ 10 రోస్లో ఈ కండిషన్కి ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటా కనుక మ్యాచ్ అయినట్టయితే ఓన్లీ ఆ డేటా మాత్రమే మనకి విజిబుల్ అవుతుంది. ఇలా ఒక్కొక్క క్లాజ్ అనేది ఒక్కొక్క ఆపరేషన్కి యూజ్ చేస్తాం. అండ్ అలాగే కన్స్ట్రైంట్స్ కూడా. ఓకేనా. నాట్ నల్ అనేది మనం ఎటువంటి నల్ వాల్యూస్ని మాత్రమే తీసుకోవద్దు. అండ్ అలాగే ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ చెక్ కానీ ఇలా ఒక్కొక్క ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే ఆపరేటర్స్ కూడా ఈ SQL క్వెరీస్లో ఉండడం జరిగింది. అర్థమెటిక్ ఆపరేటర్సు, కంపారిజన్ ఆపరేటర్సు. ఓకేనా. ఇలా సమ్ ఆపరేటర్స్ అనేవి ఉండటం జరిగింది. సో SQL క్వెరీని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ వేసెస్లో మనం ఈ క్వెరీస్ని యూజ్ చేసుకొని డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని మనం డిఫరెంట్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యూజెస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఐ టెక్నాలజీ. థ్యాంక్ యూ.